భగవంతునికి పవిత్ర హారతి ఇవ్వటం కోసమే కర్పూరం వాడుతారని మనలో చాలా మందికి తెలుసు. అయితే కర్పూరంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు దరిచేరకుండా చేయటంలో కర్పూరం ఉపకరిస్తుంది. బ్యాక్టీరియాను, క్రిమికీటకాలను నాశనం చేస్తుంది. జ్వరం, మలేరియా వంటి వాటిని నయం చేయటంలో ఇది తోడ్పడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యల పరిష్కారానికి, ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే వ్యాధులను తగ్గించడానికి కర్పూరం తోడ్పడుతుంది. కొంతమందికి మనవైన అద్భుతాలు, ఔషధాలు అంటే చాలా లోకువ, చిన్నచూపు. మనవైన ఔషధాలను వదులుకొని ఉన్నదంతా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పోస్తారు మనలో కొందరు. మరికొందరైతే అడ్డమైన యాంటీబయాటిక్ మాత్రలు మింగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన సాంప్రదాయంలో కర్పూరానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. జలుబు నయం కావటానికి దీనిని ఉపయోగించవచ్చు. కర్పూరం ద్వారా తయారు చేసే కర్పూర తైలం ఉత్తేజిత పూరితమైన ద్రవ్యంగా చెప్పవచ్చు. రక్త ప్రసరణ, మెటబాలిజం, జీర్ణశక్తి, శరీర వ్యర్థాలను బయటకు పంపడం వంటి వాటిలో కర్పూరం బాగా ఉపకరిస్తుంది. కర్పూర తైలం యాంటీసెప్టిక్ గా, సూక్ష్మజీవుల నాశనం చేయటంలో సహజ రక్షణకారిగా పనిచేస్తుంది. వర్షాకాలంలో, వేసవిలో తాగే నీటిలో కర్పూరం వేసుకొని సేవిస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారికి దగ్గును నియంత్రించడంలో బాగా ఉపకరిస్తుంది. శ్వాసనాళంలో కర్పూరంలో ఉండే పదార్థాలు పూతగా ఏర్పడి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుంటే శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. దగ్గు కోసం ఉపయోగించే సిరప్లలో, స్వీట్లలో సైతం కర్పూరాన్ని కలుపుతారు. వాయునాళాలు, ఊపిరితిత్తుల్లో ఆటంకాలను తొలగించడంలో కర్పూర తైలాన్ని ఉపయోగిస్తారు. నొప్పి నివారణకి ఉపయోగించే బాంబ్ల తయారీలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు. రోగాలను కలుగజేసే వాత, పిత్త, కఫ దోషాలకు కర్పూరాన్నే ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. అందుకే మనవైన ఔషధాలను వాడుకోవటం ఎప్పటికైనా మంచిది.